అందరికీ నమస్కారములు. ఈరోజు నేను వేమన పద్యములను రెండింటిని తెలియజేసి వాటి భావములను వివరిస్తాను. తప్పులెన్నువారు తండోపతండంబు లుర్విజనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. తప్పులెన్నువారు అంటే ఇతరుల యొక్క తప్పులను ఎత్తి చూపేవారు, తండోపతండంబులు అంటే గుంపులు గుంపులు అంటే చాలామందే కనిపిస్తారు. ఉర్వి జనులకెల్లా భూమి యందు నివసించే ప్రజలందరికీ ఉండు తప్పు. తప్పు అనేటటువంటిది ఉంటుంది. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు అంటే ఇతరుల తప్పులను ఎత్తి చూపించేటటువంటి వారు తాము చేసినటువంటి తప్పులను తెలుసుకోలేరు అని ఈ పద్యం యొక్క భావము. ఈ పద్యం యొక్క భావంలో మనకు ఒక సామెత కనిపిస్తుంది. ఎర్ర గురివిందె గింజ తన నలుపెరుగునట్లు అని. అంటే గురివిందె గింజ పైకి ఎర్రగా కనిపిస్తుంది, తన నలుపును దాచిపెట్టుకుంటుంది. అలాగే తప్పులు తమలో ఉన్నప్పటికీ, తప్పులు తాము చేస్తూ ఉన్నప్పటికీ కూడా తమ తప్పులను దాచుకొని ఇతరుల తప్పులను ఎత్తి చూపేవారే ఈ ప్రపంచంలో చాలామంది అని మనకు ఈ పద్యం యొక్క భావం ద్వారా తెలుస్తుంది. ఇంకొక పద్యం. అనగననగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. భావం. అనగననగ రాగము అతిశయిల్లుచునుండు. పాటను పాడగా పాడగా దాని యొక్క రాగము అభివృద్ధి చెందుతుంది. తినగా తినగా వేము తీయనుండు అంటే వేము అంటే వేపాకు. మనం వేపాకును రోజు కొంచెం కొంచెంగా తిన్నట్లయితే అది మనకు కొన్ని రోజుల తర్వాత తీయగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే విధముగా ఎంత కష్టమైనటువంటి పనులనైనా కానీ మనం సాధన చేసినట్లయితే ఈ భూమిలోన ఆ పనులు నెరవేరుతాయి అని భావము. అంటే అభ్యాసం కూసు విద్య అన్నారు. అంటే ఏదైనా కానీ సాధన చేస్తే మనము ఖచ్చితంగా దానిని నెరవేర్చుకోవచ్చు అని భావము. ఈ పద్యాలు చాలా చక్కటి భావాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఓపికగా నా పద్యాలు విన్నందుకు అందరికీ కూడా ధన్యవాదములు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఉపయోగపడతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.